హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మైసెల్ఫ్ చందన ఫ్రమ్ చౌటుప్పల్. ఈరోజు నేను డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మనం ప్రతిరోజు మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం. ఓకేనా? బట్ అవి ఎక్కడ పర్చేస్ చేస్తున్నాం మనం అంటే, కిరాణం షాప్‌లో గానీ, లేదా సూపర్ మార్కెట్, డీ మార్కెట్. సో, అక్కడ ఆ ప్లేస్‌లలో మనం మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులైతే మనం పర్చేస్ చేస్తాం. అంటే కొనుగోలు చేస్తాం. అవునా కదా? బట్ అలా ప్రతి నెల కొనుగోలు చేయడం వలన మీకేమన్నా బెనిఫిట్స్ వచ్చినాయా? సో, ఎలాంటి బెనిఫిట్స్ రావనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి నెల కొంటాం. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ ఒక 5,000తో మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుంటే, ఆ 5,000 వర్త్ ప్రొడక్ట్ మాత్రమే మనకిస్తారు ఆ షాప్ అతను. అవునా? అంతకు మించి ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. అవునా కదా? సో, కానీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్‌లో మనం డైలీ వాడుకునే నిత్యావసర సరుకులతో మనం ఇన్‌కమ్ సంపాదించొచ్చు. సో, మనం డైలీ కొనుక్కునే నిత్యావసర సరుకుల ద్వారా మనం ఎంతో కొంత ఆదాయం అయితే తీసుకోవచ్చు. సో, ఇదే ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఓకేనా? నేనైతే ఒక 2 మార్కెట్‌లని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపియాలి అని అనుకుంటున్నాను. సో, చూడండి. ఇక్కడొచ్చేసి ఒక సూపర్ మార్కెట్‌ని తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఇక్కడ ఒక సూపర్ మార్కెట్. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి సనెడ్జ్ మార్కెట్‌ని అయితే తీసుకున్నాను నేను. సో, ఇక్కడ మీకు ప్రతి నెల ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులకి ఎంత ఖర్చవుతది? ఎగ్జాంపుల్ ఒక 5,000 తీసుకుందాం మనం. ఓకేనా? మీరు సూపర్ మార్కెట్‌లో ఒక నెల మీ ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకుల కోసం 5,000 అయితే ఖర్చు పెట్టిర్రు. బట్ ఈ 5,000 ఖర్చు పెట్టి మీ నిత్యావసర సరుకులు తీసుకోవడం వల్ల మీకేమన్నా బెనిఫిట్ ఉందా? సో, ఏం బెనిఫిట్ ఉండదు. 5,000 వర్త్ ప్రొడక్ట్స్ ఇస్తారు. కాకపోతే కొన్ని సూపర్ మార్కెట్, డీ మార్కెట్ వాళ్ళు ఒక 2-3% డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంతకు మించి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. అదే మన సన్నెడ్జ్ మార్కెట్‌లో గనక మీరు ఫస్ట్ మంత్ 5,000తో గనక పర్చేస్ చేసినట్లయితే మీకొచ్చేసి ₹250 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 500 వర్త్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తది. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి 10% టు 30% డిస్కౌంట్ అనేది వస్తది. అండ్ విత్ ఆర్గానిక్‌తో వస్తది. ఓకేనా? సో, చూడండి ఎంత బాగుంది బెనిఫిట్. మీరు బయట సూపర్ మార్కెట్‌లో గనక 5,000తో మీకు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుంటే మీకు ఎలాంటి బెనిఫిట్ రాదు. 5,000 వర్త్ ప్రొడక్ట్ మాత్రమే వస్తది. అదే సన్నెడ్జ్ మార్కెట్‌లో గనక మీరు ఫస్ట్ మంత్ 5,000తో పర్చేస్ చేయడం వల్ల మీకు 5,000 వర్త్ ప్రొడక్ట్‌తో పాటు ఎక్స్‌ట్రా ₹250 క్యాష్ బ్యాక్ వస్తుంది. 500 వర్త్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ 10-30% డిస్కౌంట్ వస్తుంది. విత్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తాయి మనకి. ఓకేనా? సో, మనం ఒక 5 మంత్స్ అయితే ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను నేనిక్కడ. సో, సెకండ్ మంత్ మళ్ళీ సూపర్ మార్కెట్‌లో పర్చేస్ చేస్తారు. మీకు ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు. అదే ఇక్కడ సన్నెడ్జ్ మార్కెట్‌లో సెకండ్ మంత్ 5,000తో పర్చేస్ చేయడం వలన అగైన్ మళ్ళీ మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. 5,000 వర్త్ ప్రొడక్ట్స్‌తో పాటు మళ్ళీ ఇవన్నీ గూడా మీకొస్తాయి బెనిఫిట్స్. ఓకేనా? థర్డ్ మంత్ పర్చేస్ చేస్తారు. ఏ బెనిఫిట్ ఉండదు. అగైన్ ఫోర్త్ మంత్ కూడా పర్చేస్ చేస్తారు. ఏ బెనిఫిట్ ఉండదు. బట్ ఇక్కడ సన్నెడ్జ్ మార్కెట్‌లో థర్డ్ మంత్ పర్చేస్ చేయడం వలన మళ్ళీ అగైన్ సేమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకొస్తాయి. ఫోర్త్ మంత్ కూడా సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బయట సూపర్ మార్కెట్‌లో ఫిఫ్త్ మంత్ పర్చేస్ చేయాలి అంటే మీరు ₹5,000 ఖచ్చితంగా పెట్టాల్సిందే. ₹5,000 మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మీకు నిత్యావసర సరుకులు ఇంట్లోకి కావాల్సినవి వస్తాయి. ఓకేనా? బట్ ఇక్కడ సన్నెడ్జ్ మార్కెట్‌లో చాలా మంచి విషయం అన్నమాట ఇది. నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫిఫ్త్ మంత్ వచ్చేసి నువ్వు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ₹1 పే చేయకుండానే నీకు కంపెనీ వచ్చేసి
సన్నెడ్జ్ మార్కెట్ వచ్చేసి మీకు 5000 వర్త్ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది. చూడండి ఎంత బాగుంది నిజంగా. ఈ ఆఫర్ని అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు 5th మంత్ 5000 వర్త్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో ఇక్కడ 5 మంత్స్ తీసుకుంటే మీకు వచ్చిన ఖర్చు ఎంత? ఎవ్రీ మంత్ 5000 ఇంటూ 5 మంత్స్, 5 5 25. సో ఇక్కడ మీకు సూపర్ మార్కెట్ లో 5 మంత్స్ లో మీకు అయిన ఖర్చు ఎంత? 25,000. ఓకేనా? బట్ అదే సన్నెడ్జ్ మార్కెట్ లో మీకు ప్రొడక్ట్స్ 5 మంత్స్ వచ్చింది, బట్ మీరు ఖర్చు పెట్టింది ఎన్ని మంత్స్? 5000 ఖర్చు పెట్టింది 4 మంత్సే. 5 4 జా 20. అంటే ఇక్కడ మీకు 20,000 ఖర్చు అయింది, ఇక్కడ 25,000 ఖర్చు అయింది. అంటే మీకు ఎంత సేఫ్ అయింది? 5,000 రూపీస్ మీకు సేఫ్ అయినట్టే కదా. సో ఇంకొకటి చూద్దాం. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది. ఎవ్రీ మంత్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఇక్కడ సన్నెడ్జ్ మార్కెట్ లో ఎంత వస్తుంది? 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎన్ని మంత్స్ వచ్చింది? 4 మంత్స్. 250 ఇంటూ 4 1000. అండ్ దాంతో పాటు ఇంకేం వస్తుంది మనకి? ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఎంత వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్? 500. ఎన్ని మంత్స్ వస్తుంది? 4 మంత్స్. సో 500 ఇంటూ 4 2000. అంటే టోటల్గా క్యాష్ బ్యాక్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వచ్చే ప్రాఫిట్ ఎంత మనకి? 3000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకేనా? మనం టోటల్గా కనుక మనకు వచ్చిన ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇది వచ్చేసి క్యాష్ బ్యాక్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ రూపంలో వచ్చిన ప్రాఫిట్. అండ్ ఇక్కడ వచ్చేసి 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్. 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 5000. సో టోటల్లీ ఎంత? 8000 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? మనం ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత? 20,000. బట్ ఆ 20,000లో కూడా మళ్ళీ మనకి 8000 రూపీస్ రిటర్న్ వచ్చినట్టే కదా. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అండ్ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో రిటర్న్ వచ్చేసినాయి. సో ఇక్కడ నేను మీతో ఏం డిస్కషన్ చేస్తున్నాను అంటే, ఇక్కడ సూపర్ మార్కెట్ లో పర్చేజ్ చేయడం వలన మీకు 5 మంత్స్ కి కలిపి 25,000 రూపీస్ అయింది. ఓకేనా? సేమ్ అదే 5 మంత్స్ కి అక్కడ సూపర్ మార్కెట్ లో మీకు వచ్చిన ఖర్చు ఎంత? 20,000. 20,000 మైనస్ మీకు వచ్చిన ప్రాఫిటే కదా. మరి ఆ ప్రాఫిట్ ని కూడా మైనస్ చేసుకోవాలి కదా మనకి ఎంత ఖర్చు వచ్చింది అని తెలుసుకోవాలి అంటే. సో 12,000. సో 5 మంత్స్ కి కలిపి సన్నెడ్జ్ మార్కెట్ లో మనకు వచ్చిన ఖర్చు వచ్చేసి 12,000. అదే సూపర్ మార్కెట్ లో మనకు వచ్చిన 5 మంత్స్ కలిపి మనకు వచ్చిన ఖర్చు 25,000. ఓకేనా? ఇది సూపర్ మార్కెట్ లో 5 మంత్స్ కి కలిపి మనకు వచ్చిన ఖర్చు. అండ్ సన్నెడ్జ్ లో 5 మంత్స్ కి కలిపి మనకు వచ్చిన ఖర్చు. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. 25,000 మైనస్ 12,000 అంటే 13,000 రూపీస్ మనకి సేఫ్ అయినట్ట కాదా? ఇక్కడ 100% సేఫ్ అయినట్టే మనకి. అంటే అప్రాక్సిమేట్ గా కాదు, అబ్సల్యూట్లీ 50% మనకి ప్రాఫిట్ అయితే ఉంది సన్నెడ్జ్ మార్కెట్ లో మన నిత్యావసర సరుకులు కొనుక్కోవడం వలన. ఇవి కస్టమర్ బెనిఫిట్స్ కదా. ఒక వినియోగదారుడిగా నీకు ఇంట్లో కావాల్సిన సరుకులు నువ్వు కొనుక్కోవడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఎంత బాగున్నాయి చూడండి. నిజంగా ప్రతి ఒక్కరూ ఇంత మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. మీకు ఈ సబ్జెక్ట్ లో కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలి అంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో దిస్ ఈజ్ మై నెంబర్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.